రైతు సోదరులకు గోపి అగ్రికల్చరల్ యూట్యూబ్ ఛానల్ తరపున స్వాగతం అండి. చాలామంది రైతులకు నారు పోసిన తర్వాత ఫెర్టిలైజర్ అనేది ఎప్పుడు వేయాలని తెలియదండి చాలామందికి. చాలామంది రైతులు నారు పోసిన తర్వాత మా నారు చాలా పలసగా వచ్చిందండి, నారుమడి సరిగా రాలేదు అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే వారు ఫెర్టిలైజర్ ఎప్పుడు వేయాలో తెలియదు, వాళ్ళకి ఏ విధంగా నారు పెంచాలనేది కూడా తెలియదు. ఈ వీడియో ప్రతి ఒక్క రైతు సోదరుడికి ఎంత ఉపయోగమో వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి. ఇక వీడియోలోకి వద్దాం, స్కిప్ చేయకుండా మనం నారు పోసిన 3వ నుంచి 4 రోజుల నుంచి మొలక స్టార్ట్ అవుతుందండి. నారు పోసిన తర్వాత 7వ రోజు చాలా కీలకమండి. ఈ రోజున వేరు పెరుగుదల మొదలవుతుంది. ఇప్పుడు సరిగా చూసుకుంటే తర్వాత నారు రాయిలా బలంగా వస్తుంది. మొదటి పని వచ్చేసి నారు పోసిన తర్వాత 5 రోజుల వరకు నీళ్లు పెడుతూ తీస్తూ ఉండాలండి. 7వ రోజు నుంచి బాగా మొలక బలంగా వస్తుంటుంది. ఆ టైంలో మీరు ఫెర్టిలైజర్ వేయాలి. ఇంకా రెండో పని వచ్చేసి మీరు నారుమడిలో కానీ పసుపు కలర్ ఎక్కడైనా గమనించినట్లయితే జింక్ సల్ఫేట్ లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున ఆ 7వ రోజు స్ప్రే చేయాలండి. మీరు ఇలా చేయడం వల్ల కాండం మందంగా, వేరు బలంగా, ఆకులు పచ్చగా వస్తుందండి. అలాగే ఎక్కువ మోతాదు మడుకు ఫెర్టిలైజర్ వేయకండి, మధ్యాహ్నం స్ప్రే చేయకండి. అలాగే నీరు నిల్వ ఉండకుండా నారుమడిలో జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు చెప్పిన ఈ 2 పనులు మీరు 7వ రోజు చేస్తే నారు పసుపడదు, నాటే సమయానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, నారు నాటు వేసే ముందు 10 రోజుల ముందు 4G గుళికల మడుకు నారుమడిలో తప్పకుండా వేయండి. ఇలాగ వేస్తే ఈ చలికాలంలో నారుమడిలో మీకు ఈ మొగ్గు పురుగు అనేది మీకు నాటు వేసిన తర్వాత అంత తొందరగా రాదు. 7 రోజుల తర్వాత నెక్స్ట్ నారుమడిలో ఏం చేస్తే బెటర్గా గ్రోత్ బాగా ఉంటుంది నారుమడి అనేది నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తానండి. తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.